శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ శనివారం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఎమ్మెల్యే గాంధీతో పాటు శేర్లింగంపల్లి నియోజకవర్గం చెందిన పలువురు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారిలో శేర్లింగంపల్లి కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంచుల రఘునాథ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నాని శ్రీనివాస్ తదితరులు కలిసి ఎమ్మెల్యే గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. మీ అందరూ కూడా తెలుసు. ప్రభుత్వాలు మారినాయి, అభివృద్ధి కుంటుపడకూడదు అనే ఉద్దేశంతో మా మిత్రుడు శ్రేయోభిలాషి, గతంలో మా సహచర శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, మిత్రుడిగా గౌరవంగా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకో. దేశంలోనూ ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ 7.5 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇంకా పాపులేషన్ కూడా ఉన్నది. 29 రాష్ట్రాల ప్రజానికం కూడా మీ ప్రాంతంలో ఉంటారు. నీకు ఎటువంటి అభివృద్ధి ఇబ్బందులు లేకుండా అవుట్ ఆఫ్ ది వే అభివృద్ధికి సహకరించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారి హామీ మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 10 సంవత్సరాల్లో మేము అప్పుడు కూడా ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అని చెప్పి అడగకుండా అభివృద్ధి చేశాం. ఇంకా చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్లో 180 చెరువులు ఉంటే ఒక్క శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలోనే 64 చెరువులు. చెరువుల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, మంచినీటి మెరుగుదల, కరెంటు డిస్టర్బెన్సెస్, వీటన్నిటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. మొట్టమొదట ఒక 6 నెలలు 7 నెలలుగా పనులు ఎలక్షన్ కోడ్ మూలంగా ఎటువంటి పనులు జరగని పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి మొట్టమొదటి విధంగా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి 50 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇవ్వమని చెప్పి, అభివృద్ధి నిధులు కూడా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. 50 కోట్లే కాదు, ఫ్లైఓవర్స్, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ కూడా పగడబందీగా ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేద్దాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి మిత్రుడిగా శ్రేయోభిలాషిగా అడగటం, ఆయన మాటకి అనుగుణంగా మేము ఈరోజు మా మిత్రులు శ్రేయోభిలాషులు నలుగురు కార్పొరేటర్లు, మా సీనియర్ నాయకులు చాలామంది మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ కూడా నిన్న ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో ఇవాళ కలిసి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. పక్షపాతానికి అభివృద్ధికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తామని చెప్పి కాన్స్టిట్యున్సీ ప్రజానికాల అందరికీ కూడా మీడియా సమక్షంలో మీ అందరి సమక్షంలో మాటిస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు